మరి ప్రజా ఆరోగ్యాన్ని మానసిక సమస్యను ఆరోగ్యాన్ని ఈ జిల్లాకి ఏర్పాటు చేయాలి. కేసీఆర్ గారు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పరంగా ప్రజలకు మంచినీరు అందించాలి అనేసి కావలసినన్ని నిధులు గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదే మున్సిపాలిటీని మరి పారిశుద్ధ్య పరంగా అలాగే మంచినీటి సమస్యను కూడా సాల్వ్ చేసి బుగ్గవాగు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇదే కౌన్సిలర్లందరి సహకారంతో ఆనాడు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. కానీ ఈ 8 నెలల కాలంగా మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి. కొంతమంది మరి జరుగుతున్నట్టుగా మరి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు మున్సిపాలిటీలో ఎక్కడా కూడాను కాలువల ప్రక్షాళన జరగట్లేదు, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, సరిగా మంచినీరు అందించే పరిస్థితి కూడా లేదు అనేసి ఒకటే మేము కోరుతా ఉన్నాము. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను యథావిధంగా కొనసాగించే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు నిధులు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీలను అటు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో ఒక్కసారి మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రజలకు సమస్య అనేది వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ పెద్దలు దినిగల రాజేందర్ గారు స్థానిక కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మరి ప్రక్షాళన కనుక చేయకపోతే ఇటు పార్టీ పరంగా సిల్వేర్ గారు ప్రతి ఒక్కరూ కూడాను పార్టీ నాయకులం అందరం కూడా కంకణబద్దులై మున్సిపాలిటీ ప్రజల పట్ల అలాగే గ్రామ పంచాయతీ ప్రజల పట్ల మరి కొట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేసి తెలియజేస్తున్నాం. నిన్న చూసాము నిండు సభలో మరి సవితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మరి ఆడపడుచుల్ని నమ్మకుంటే మరి మోసపోతారన్న రీతిలో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము. తప్పకుండా మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళకపోతే తప్పకుండా మేము చర్యలు చేపడతాము అనేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ముందుకు అడుగు వేసి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాము అనేసి తెలియజేస్తున్నాం.